పట్నం మీద ఉండాలి. కండులేవు కడ ముందుకు చెవులేవు చెప్పేది కొట్టి నోటి మాటలే పోతల్లురా చెప్పేది ఒక్కరు వినేది లోకులు వేరండి జనానికి యాలకి పుణ్య శాస్త్రమైందా మరి చూడవయ్యా అదా వివరాలు కథ పురాణం కథ మర్యాద ఎంత ఉన్నది నాయ చిన్నపిల్ల కనుక చెప్పకపోదు మొక్కేది గంగమ్మ కుండలో పోసేది గంగమ్మ కూరట్లో పోసేది గంగ తల్లి పైన సకల పాపాలను వాపేది సత్యవీర గంగ అంటారు చూడు నాయన భగవంతుడు దేవతలు దేవుని మర్యాద ఎట్లా ఉన్నది రారాదు మల్లయ్య అటువంటి కనుక చూడవయ్యా చిన్నవాడు దేవుడమ్మ రామ రామ పరమేశుడు ఆనాడు కాపులకు కట్ట వచ్చినప్పుడు శ్రీశైల పర్వతం మీద కొలువై ఉన్నాడు శివాసురుడు మల్లికార్జున స్వామి శ్రీశైల మల్లయ్యను యాపకాయంత లింగం చేసి ఆ భూలోక నగరం లోపల నీరమ్మ ఆదిరెడ్డి గర్భవాదం అంత భగవంతుడు మల్లయ్య ఆనాడు కడుపుల వేసి చుక్కలన్నీ విక్కటిల్లి సూర్య చంద్రుడు కై మారుతూ ఉండరా ఆనాడు దేవుడు మల్లయ్య పుట్టగా రాణి చెట్టు పూదలు పట్టింది కానీ రాణి చెట్టు కాతలు పట్టింది దేవుడు మల్లయ్య పుట్టినాక కన్న తల్లి నీలమ్మ ఆదిరెడ్డి కన్నం చేసే కందుల కళ్ళం లోపల ఆ కన్న కొడుకును ఆదుకుంటూ ఉన్నారు ఆనాడు అయ్యా కన్న కొడుకులు కనుక ఎట్లా ఆదుకుంటున్నారు తల్లి ఆడవెచ్చే కొడుకు ఆదిరెడ్డి వరిమలి కోరిక ఆదుకుంటూ ఉంటారు దేవుడు ఉంటే గది లోపల భగవంతుడు కనుక నేను గుర్రాల చేపల గుర్రాన్ని గుట్టించిండు ఎరగసాల ఎరగలు గుట్టించిండు ఆ భగవంతుడు పుట్టే గడి లోపల రంగుదేవుని పట్ల ఊర్ల వారి డామలయ్య అటువంటి భార్య కౌసల్య దేవి గర్భంలో అటువంటి సంఘటనను పుట్టించిండు అంటే నీలమ్మ మల్లయ్యను దాదుకుంటే ఒక్కరోజు ఏడాది దినం 5 ఏళ్ల పొద్దు ఎప్పుడు కలిసిపోయాను
అటువంటి కనుకనే పరమేశుని అంశ లోపల పుట్టిన భగవంతుడు మల్లయ్య. ఆ పరమేశుని అంశలో పుట్టిన నాడు భగవంతుడు అటువంటి భూమి మీద పుట్టించినప్పుడు పరమేశుడు ఏమన్నాడు? కొడకా నువ్వు పుట్టిన గడియ మంచిది, మరి నువ్వు పుట్టినాక నీలమ్మ కట్టము దూరమై ఆదిరెడ్డి కనుకనే పోయిన రాజ్యం మళ్ళా మరిపి అటువంటి భగవంతుడు మల్లయ్యను ఏమన్నాడు? కొడకా మల్లయ్య, నువ్వు పుట్టి పెరిగినాక 5 ఏళ్ల నాడి నుంచి నువ్వు కనుకనే ఊరు నువ్వు అందిస్తావు కొడక చెదిరిపోయిన కొల్లపురం సరిచి కడతామని ఆనాడు దేవుని అత్తి పెట్టిండు. అదే ప్రకారంగా 5 ఏళ్ల అటువంటి బాలుడు మల్లయ్య అయినప్పుడు మల్లయ్య కనుకనే పుట్టక నేర్చిండు దేవుడు మల్లయ్య పుట్టడు విద్యలు పెరగంగా నేర్చిండు శతకోటి విద్య. 5 ఏళ్ల నాడు నుంచి భగవంతునికి చదువు మీద ఆలోచన లేదు అటువంటి చూడు ఊరు మీద ఆలోచన పడ్డది భగవంతునికి మల్లయ్య కొల్లాపురి పట్టణాన్ని ఎట్లా పొందియాలి, కొల్లాపురి పట్టణాన్ని ఎట్లా నిలబెట్టుకోండి, నేను ఆనాడు నా తండ్రి రాజ్యం వెళ్ళినట్టు నేను రాజ్యం వెళ్ళాలనుకున్నా. సత్యవాది దేవుడు స్వామి రాముడు భగవంతుడు మల్లయ్య పెరుగుతంటే కొల్లాపురి పట్టణాన్ని చదివించండి భగవంతుడు బుద్ధి నేర్తంటే ఆ ఊరిలో వందించకుండా మరి ఆనాడు కొల్లాపురి పట్టణం కాలిపోయినప్పుడు వెళ్ళిపోయినా ఆ జనులంతా మళ్ళా కొల్లాపురి పట్టణానికి వస్తూ ఉన్నారు. 10 నుంచి 15 ఏళ్ళు 16 18 ఏళ్ళ వీరాపుత్రుడు అయింది భగవంతుడు. ఆనాడు ఎప్పుడు చూడు 18 ఏళ్ళ వీరాపుత్రుడు ఎప్పుడైందో మరి విద్యల బుద్ధుడు నేర్చుకున్నాడు భగవంతుడు. ఆనాడు కొల్లాపురి పట్నం పొందించిండ, కొల్లాపురి పట్నం పొందించి 3 గురుడ పోసి కుటమ్మ వెత్తి పుల్లు గుటం బాది భగవంతుడు మల్లయ్య తురు బాధ తురగలగచ్చు, 12 బాధ బ్రాహ్మణులకచ్చు, నట్ట నడవ కట్టిండు రాయిదోగ భూసరంబు దేవుడు మల్లయ్య చీర మీద సింహాసనం ముందెచ్చుకో రణమంట రాజమే పేరు చెప్పుదే శోకం 12 ఆవిడ పోతాను కోసిన కొయ్య కాళ్ళు 3 పంటలు వండుతారే. భగవంతుడు మల్లయ్య బుద్ధి నేర్చినాక ఆనాడు చూడు మరి ఓములు జంగాలు ఒకనాటి మునుడు భగవంతుడు అటువంటి పంచి అటువంటి చూడ దేవుడు కొల్లాపురి పట్టణంలో దాన ధర్మాలు మంచిగా దేవుని అటువంటి దానానికి అందరూ ఆశపడి ఎవరయ్యా కులాల 18 జాతుల వారు అంజన గిరిజన సాల సాగర్ కంపల్ గుమ్మరి ఒట్ల అవసలి మరి ఆ కుల భేదాలు లేకుండా దేవుని అటువంటి నేను రాజ్యమేలే కచ్చీరు ముందు పోతే భగవంతుడు మల్లయ్య చెయ్యెత్తి దాన ధర్మాలు ఎంత మరి దేవుడు వంచే దానానికి 20 రహాలు రాసి పెట్టుకుంటాడు.
చేసుకున్న కుడినాలు అంటే ఎనకనేమో చాలా రాసి పెట్టుకొని దేవుడు దాన ధర్మాలు చేస్తాడు. అయ్యలారా మరి ఇప్పటికైనా అప్పటికైనా పెళ్లి కాని పిల్లవాడు రాశికి దక్షిణం పోయేరాదు, కుప్పకు ముద్దలే పోయేరాదు, పంట సేర్లకు వెళ్ళిపోతే పంట సేర్లో ఉన్న కనపతి 12 ఆవిడ వారిపోవు. మరి అయ్యా భగవంతుడు పెళ్లి లేదు, లగ్గము లేదు, ఆ దేవుడు కచ్చీరు వేలి పెళ్లి ఈడుకు వచ్చిన నాడు దేవుడు దాన ధర్మాలు అయ్యంగా ఎవరికి ఎడబట్టి శుద్ధి పట్టింది రాయి. ఎండి కొండ మీద ఉన్నాడు అటువంటి ఎత్తునెక్కి రాజమేల ఎట్టి జంగమయ్య నడవ ఉన్నటువంటి ఎనుకని శివ బొల్ల శంకరుడు కళ్ళ చూసి కరుల కంటుడు గౌరీ మనోహరుడు నిత్యానందుడు నీలకంఠుడు అయిన 3 కన్నుల వాడు ముక్కంటి ఈశ్వరుడు కండ్ల చూసి ఆనాడు దివ్య దృష్టితోటి చూసి పరమేశుడు ఏమనుకున్నాడు, అయ్యో కొడకా ఈ ఆల కచ్చీరి మీద నువ్వు దాన ధర్మాలు చేస్తాను కొడక, నువ్వు ఎటువంటి పెట్టే దానానికి మోక్షం లేకపాయ్. ఎందుకంటే మరి సంకల సతిని పెట్టుకొని సర్వరాజ్యాలు ఎలా అయ్యా మరి పెళ్లి కాని పిల్లలు ఎంత సంపాదించినా అవి రాళ్ళ పాలైతేయో తెలియదు, కూరగాయల పాలైతేయో తెలియదు, రాశికి రావు రంగానికి రావు ఆ పైసా ఆనాడు భగవంతుడు పెట్టే దానానికి మోక్షం లేకపాయ. పరమేశుడు అనుకున్నాడే ఆనాడు నా కొడుకు పుట్టించినాడు ఒక్క మాట చెప్పిన కొడక, ఎన్ని రోజులకున్న కొడక మోపు నీది బరువు నాది కొడక, నువ్వు తలసిన నాడు తలాపుకుంటా ఏ గంటం వచ్చినా నేను మోస్తానన్నా. ఇవాళ నా కొడుకు పెళ్లి మీద బుద్ధులు లేవు, లగ్గ మీద లగులు లేవు, నా కొడుకు పెళ్లి మీద ప్రేమలు పుట్టియాలి, లగ్గ మీద లగులు పుట్టియాలి, నా కొడుకు పెళ్లి చేసుకునే ఉపాయం చేయాలనుకోడు పరమేశుడు. మరి నేను ఎట్లా పోవాలి, నా తోడ పుట్టిన 2 తమ్ములను వెళ్తాను అనుకున్నాడు. తమ్ముడరారా విశ్వదేవుడా తమ్ముడు విష్ణుదేవుణ్ణి ఇంకో తమ్ముడు బ్రహ్మదేవుణ్ణి ప్రేమతోడి వెంట ఉన్నాడు. తమ్ముడా ఓరి కుక్కమూది ఎట్ల మనిషి వేరేక మనిషి అన్నా ఎట్లా మనిషి కుక్కమ్మూతి అంటావన్నా, నా పేరు బ్రహ్మమూర్తి కాదా? బ్రహ్మమూర్తి కాదా అంటే నా కుక్కమ్మూతి అంటాను. నా పేరు కుక్కమూతి అని పిలుస్తాను అన్నయ్య, మరి నా పేరు కుక్కమూతి కాదు విష్ణుమూర్తి అన్నావు. తమ్ముడా విష్ణుమూర్తి నీ చెవులలో ఏం పెట్టుకున్నావు? ఎండ కాలం కడలు పట్టి ఆడసంటి కులవల నన్ను భాష వేస్తాను అనుకోని ఆ మాటలు మాట్లాడకు తమ్ముడా. నేను ప్రేమతోటి తమ్ముడా విష్ణుమూర్తి అని పిలిచిన నేను విష్ణుమూర్తి అనలేదా? అదే విష్ణుమూర్తి అన్నారా? ఏమన్నా ఆనాడు చూడవయ్యా ఆ తమ్ముడు అన్నాడు, అన్నా ఎందుకు వెలిసినామంటే మన కొడుకు మళ్ళీ పెళ్లి మీద బుద్ధులు చెప్పి రావాలా తమ్ముడా, మరి బుద్ధి నేసిన వారి జ్ఞానం నేసిన వారిని అన్నిటికీ నేనే ముందు పడితే మీ మనసు ఎంత కలకల అంటదో. మీరు ఒక్కసారి ముందు నడవరాదురా. నువ్వు పెద్దగా ఉన్నావు అందరికంటే, మరి తమ్ముడు ఒక్క మాట అన్నాడే, అన్నయ్య సర్వ సంస్థలు తెలిసిన మానవుడు నీకంటే మాకు ఎక్కువ ఏమెరక, అన్నా నీకే ఎరుక అని ఎప్పుడు అన్నాడు. మరి ఆ తమ్ముడు విష్ణుమూర్తి తెలియకపోవచ్చు. నా 2వ తమ్ముడు బ్రహ్మదేవుడు ఉన్నాడు. తమ్ముడరా బ్రహ్మదేవుడా రామో రామో
వాళ్ళ ఇంటికాడ బొక్కలన్నీ తింటాడని బక్కచ్చినట్టున్నాయ్యా. తమ్ముడా బర్రెమూతి హలో నా పేరు బర్రెమూతి కాదు బ్రహ్మమూర్తి అను. అన్నా బ్రహ్మమూర్తి గోడలు పట్టుకొని గిటి బ్రహ్మమూర్తి అంటే ఇట్లా మంచిగా నీ పేరు బ్రహ్మదేవుడు. తమ్ముడా నేను కూడా గట్టినే పిలిచినారా బ్రహ్మదేవుడు అన్న ఈ ఉడకపోతకు నీకు అట్లా వినబడుతుంది కావచ్చు. నా నోట పాప మాటలు వలకటోని కాదు, పెద్దోడిని బుద్ధివంతుంది తమ్ముడా. ఏమో తెలియక మీరు అటు ఇటు కాకుండా అటు కాకుండా మాట్లాడతారా? ఒకటి అర్థం కాక ఒకటి తెలిసి ఒకటి తెలియక ఒకటి మాట్లాడతారు. ఇంతమంది మీ అమ్మల ముంగట కూడా బ్రహ్మదేవుడా అని పిలిచినారా? అయ్యా మరి ఎందుకు పిలిచినావు అంటావు? నువ్వు బర్రెమూతన్నావు బ్రహ్మమూతన్నావు ఏమో గాని సరే నన్ను పిలిచిన కారణం ఏంటన్నా? నిన్ను పిలిచిన కారణం అంటే తమ్ముడు కొడుకు మల్లయ్యకు పెళ్లి మీద బుద్ధులు చెప్పిరారా అన్నా? చెవుల ముందా కొమ్ముల ముందా అన్న? ముందా కొమ్ములు ముందా అంటే పుట్టుకతోటి వచ్చేది చెవులు తమ్ముడా. పుట్టినాక పెరుగుదంటే వచ్చేది కొమ్ములు. చెవులతో నువ్వన్నా కొమ్ములతో నేనన్నా నాకేం తెలియదు. 4 రోజు మళ్ళీ నీరు పోతావు, నీరు పోతే మళ్ళీ నారు పోతావన్నా. అన్నిటికీ పెద్ద నువ్వే కాబట్టి నాకేం తెలియదు అన్నా. ఓహో తమ్ముడు అన్నాడు అన్నయ్య 4 రోజు మళ్ళీ నీరు పోతావు, నీరు పోతే మళ్ళీ నారు పోతావు. పంట కింద ఉన్న మాండోదరికి అన్నం పెట్టి అద్భుత కాదు పుట్టిన వారికి పురులు చేస్తావు, పెరిగేడు వారికి పెళ్లి చేస్తావు, కట్టకుండా చెరుకు ఉత్కం పోసి సాధి పెంచి పెద్ద చేసే వాడిది. సర్వం సమస్తం తెలిసిన వారిని ఇవన్నయ్యా. ఇప్పటికైనా అప్పటికైనా అంటారే శివుని ఆజ్ఞ లేని శివైనా పుట్టదా? మరి అన్నా నీకు తెలుసు అన్నప్పుడు తమ్ముడా పర్వాలేదురా ఒక మాట చెప్తా. మనం 3 వేషాలు కట్టుకొని మారు వేషం మీద భూలోక నగరం పోయి మన కొడుకు మళ్ళీ ఎక్కువ అటువంటి పెళ్లి మీద బుద్ధుడు చెప్పుదాము. మనం ఈ ప్రకారంగా పోతే మన కొడుకు మనల్ని చూసి నాయన మీతోటి వస్తాడు మన ప్రాణాల మీద పడి కలకల కన్నీరు ఇస్తాడు తమ్ముడా. మనం 3 వచ్చినామని మన కొడుకు తెలియకుండా మారు వేషం మీద పోయి మన కొడుకు అటువంటి కచ్చేరి ముందడికి పోయి నిలబడ్డాం అనుకో, కొడుకు మనల్ని కళ్ళ చూస్తాడు. మరి కళ్ళ చూసినప్పుడు దానం పెడతానంటే మన కొడుకు చేత దాన ధర్మం పట్టకుండా మనం వెళ్ళిపోవాలి తమ్ముడా. అప్పుడు మన కొడుకు అయ్యో నా చేత దానం పట్టలేదే, ఎక్కడి పెద్దలు నేను ఏం తప్పు చేసినా ఏం నేరం చేసినా అని మనం అడిగేదానికి వచ్చినప్పుడు అక్కడి చేసుకోమని చెప్పుదాం. 3 పెద్దలు చూడు, 3 పెద్దలు 3 అటువంటి ఎదుగునే 3 వేషాలు కట్టుకొని ఆ లోకం నుంచి భూలోక నగరం వస్తామని ఎట్లా వస్తామన్నారు కాదురా. ఆనాడు 3 వేషాలు కట్టుకొని మరి ఆనాడు చూడవయ్యా 3 కైమూర్తులైన మూలమైన దేవాలయం, 3 కైమూర్తులైన మూలమైన దేవాలయం, 3 కైమూర్తులైన మూలమైన దేవాలయం, 3 కైమూర్తులైన మూలమైన దేవాలయం. పెరిగెత్తన వేగారాజము ఆ వేగరాజము కచ్చేరు ముందడికి వచ్చి నిలబడి చూసినప్పుడు ఆ భగవంతుడు ఏలే కచ్చేరు ముంగట మరి ఉసుక పోతే రాలని అంత మంది ఉన్నారు. ఆ మందిని పాపుకుంటా భగవంతుడు ఆ సింహాసనం మీద కూర్చున్న కుర్చీ ముంగడికి వచ్చింది. ఆ 3
దేవుని మది లోపల చూడు మరి అటువంటి కనుక నేను గాబరైతుంది దేవుడు మళ్ళీ అనుకున్నాడు అయ్యో ఈ ముగ్గురు పెద్దలు ఎవరో తెలియదు కచ్చీరు ముందుకు వస్తే నా మది లోపల గులుగుమ అవుతుంది ఎవరు కావచ్చు వీళ్ళు అనుకున్నాడు ఒక్కసారి దిగ్గుల లేచి నిలబడి కూకుండా కచ్చీరు కింద పడి దొరికి అయ్యో పెద్దలారా మీరు వచ్చిన కాంచెల నా మది లోపల కలవర పెడుతుంది పెద్దలారా ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నదయ్యా మీ అటువంటి కనుక ఊరు ఎక్కడ మీ రాజ్యం ఎక్కడ మీ దేశం ఎక్కడ ఎందుకు వచ్చిల్లయ్యా అంటే మరి ఆ దేవుని మాటలకు కన్నెత్తి చూస్తలేరు ముగ్గురు పెద్దలు పన్నెత్తి వలుకుతలేరు అయ్యారా దాన ధర్మం కొరకు వచ్చిల్లా అయ్యా అటువంటి దానం అంటే దేవుని చేత దానం పడుతుంది ముగ్గురు పెద్దలు కనుకనే ఊరుకు పనబడి వాదు మధ్యలకు వాళ్ళు వెళ్ళిపోయి ఆ పెద్దలు పోయినాక నాయన దేవుడు మల్లయ్య అనుకున్నాడు అరే ఇన్ని రోజుల బట్టి నేను రాజ్యం దేశం పరిపాలన చేస్తాంటే నా చేత దానం పట్టని మానవుడు లేదు చాలా ముగ్గురు పెద్దలు ఎక్కడి నుంచి వచ్చి నా చేత దానం పట్టలేదంటే నేను తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా ఏమన్నా తెలిసి తెలియక తప్పు చేస్తే నా తప్పు నాకు చెప్పాలి మరి ఇవాళ వీళ్ళు దానం పట్టలేదంటే నాకు కలంకం వచ్చునో ఏమో ఇట్లా కావాలని ఏమంటే విచారణ పోయిండు మరి ఇప్పటికైనా అప్పటికైనా ఎంత దూరం పోయినా ఎంత మనిషి ఉండాలి దాంట్లో సోపతి కావాలి పోయిన కాడ అపమే జరుగు శుభమే జరుగు మంచి కార్యం చెడు కార్యం ఏదన్నా జరగవచ్చు మన మాట మొదలావు తెలిపడానికి ఇంకొకరు తోడు కావాలి అనుకోని ఏమంటే ఆలోచన పోయిండు అలనాడు నా తోడ పుట్టినవాడు నా కూడ పెరిగినవాడు నా తమ్ముడు సంగన్న కలమంద చెట్టు కింద కత్తికొట్టి బాసిలాడిన గుడాల కాడ అటువంటి కనుక కూడి ఆడిన వాళ్ళు నా తమ్ముడి దగ్గరికి పోయి సంగతి చెప్తే నా తమ్ముడు ఏమి చెప్పునో అనుకున్నాడు అనుకోని భగవంతుడు ఎంత బోధ ఉన్నాడు రా కళ్ళవారు చూసి మల్లన్న దగ్గరికి పోయి ఏమన్నా గడి లోపలైనా మల్లయ్య ఎప్పుడైతే తమ్ముడు సంగన్న వేడికి రానవచ్చిండు మల్లారవాడిని సంగన్న కనుక ఇప్పుడు భాష చేదబట్టి కొన్ని పెద్దాలు బట్టి కనుక ఎక్కువ ఉన్నాయి ఒక్కసారి అన్నడు చూసి అన్న గడ్డ పోయి తమ్ముడు ఏమంటాడు అన్నయ్య అన్న ఎన్నడు రాని వాడిని చేయాలి నాన్న వాటిని ఎండ కొడుతుంది అన్న ఎండ కొడుతుంది వాటి నిండా శివుడలు ఆడతాను అన్నయ్య అత్తగారికి కూలర్ ఒక కూలర్ పెడతలేరా అల్లుడా చెమటలు కొట్టంగా ఎండలు కొట్టంగా చెమటలు ఆరంగా ఈ ఎండలు పడి ఈ కట్టం మీద ఎందుకు వచ్చినవురా అయ్యో తమ్ముడా సంగన్న మరి ఏనాడు కచ్చిరి మీద కూర్చొని రణవంటే దేశం వెళ్ళకుండా మరి దాని ధర్మాలే చెప్తాను ముగ్గురు పెద్దలు వచ్చిల్లన్న మరి ముగ్గురు పెద్దలు వస్తే ధర్మం చేతికుంటే ధర్మం పెట్టిన మరి నా చేతి ధర్మం పట్టలే మరి సినార్థి మరి సినార్థి పెడితే దండం పెడితే మరి దండం పెట్టలేదు అలా సలం చేస్తే మరి మాకు ధర్మం పెట్టలేదు ఈనాడు చూసినావా మరి వాళ్ళ మధ్య మనకు అది వేరేది